నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొనిజర్ల మండలం కొండవనమాల గ్రామంలో శ్రీ బాలాజీ ఫౌండేషన్ మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే రామదాస్ నాయక్. కర్నూలు జిల్లా ఆదోని నల్లగేటు వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ స్థలంను పరిశీలన చేసిన రైల్వే అధికారులు. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి. తణుకు మండలం వేల్పూరు జె కృష్ణనందం పౌల్ట్రీస్ ను స్వయంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. ఇందిరమ్మ రాజ్యంలో రాష్ట్రంలో ఉన్న నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్ పర్యటించారు. కొనిజర్ల మండలం కొండవనమాల గ్రామంలో శ్రీ బాలాజీ ఫౌండేషన్ మినరల్ వాటర్ ప్లాంట్ ను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే రామదాస్ నాయక్ ప్రారంభించారు. మంత్రి పొంగులేటి రాక సందర్భంగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభలో పొంగులేటి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ పేరుతో కోట్లాది రూపాయలు దోచుకున్నారని, మిషన్ భగీరథ పథకం వల్ల గ్రామీణ ప్రాంతాలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్, మాజీ ఎంపీపీ గోసు మధు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్డే నారాయణ, కోసూరి శ్రీనివాసరావు, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మనందరికీ మంచి జరుగుతుందని మనందరం కష్టపడి పనిచేశాం. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నాం. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన లగాయితూ ప్రతి పేదవాడికి మంచి చేయాలని తపనతో ఈనాటి ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం నిత్యము ప్రజలకి, పేదవాళ్ళకి ఏం చేస్తే మంచి జరుగుతుందో, ఏం చేయాలని తాపత్రయపడుతున్నారో మీకు తెలియందే కాదు. గత 10 సంవత్సరాలు పరిపాలించిన వారి గురించి నేను ఎక్కువ చెప్పను. వారి పరిపాలన దక్షణ, వారు సామాన్య ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడ్డది, వారు సామాన్య ప్రజలకి మేము ఇది చేశామని చెప్పిన గొప్పల్లో ఈ ప్రజానికానికి ఎంత ఉపయోగపడ్డదో ఇక్కడ కొండవనమాల్లో ఇప్పుడు మనం ఓపెన్ చేసుకున్న ట్రీట్మెంట్ ప్లాంటే నిదర్శనం. ఆనాడు మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి అద్భుతంగా మంచినీళ్ళు ఇస్తున్నామని చెప్పి సుమారు 38,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎన్ని ఇళ్లకి మంచినీళ్ళు వస్తున్నాయని మనం సర్వే చేపిస్తే 60% సంవత్సరం నుంచి మంచినీళ్ళు వస్తున్నాయి. 40% ఇళ్లకి మంచినీళ్ళు రావటంలా. దాని ఫలితమే ఈనాడు కొండవనమాల ఒక్కటే కాదు, రాష్ట్రంలో చాలా గ్రామాల్లో తాగటానికి మంచినీళ్ళు ఆనాటి ప్రభుత్వం ఏదైతే 38,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పిన ప్రభుత్వం, దానివల్ల ప్రజలకు ఉపయోగమైంది ఏమీ లేదు. అంతేకాదు ఆనాడు మనం చూసాం, కాళేశ్వరం పెట్టాం. ఆ కాళేశ్వరం మహా అద్భుతం. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఇది ఒక రోల్ మోడల్ అని ఆనాటి ముఖ్యమంత్రి గొప్ప చెప్పారు. ప్రాజెక్టు ఏర్పడ్డ కొద్ది ఆ బరువు అంతా, బాధ్యత అంతా 10 సంవత్సరాలు ఇల్లంతా మొత్తం శ్రీరణ బరువు 10 సంవత్సరాలు కేసీఆర్ ఇల్లు ఇవ్వలే. ఇప్పుడు ఇళ్ల బాధ్యత బరువు అంతా కూడా శ్రీరణ మీద పడది. కాబట్టి శ్రీరణ నాయకత్వం మనస్ఫూర్తిగా వారి నాయకత్వం వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ ప్రాంతానికి, మండలానికి, నియోజకవర్గానికి అందరికి కూడా కష్టాలు, నష్టాలు, ఇబ్బంది తెలిసిన మన నాయకుడిగా పెద్దన్న పాత్ర పోషించి భారీగా ఉన్న నాయకుడిగా, డైరెక్ట్ గా మీకు ఇల్లు ఇచ్చే మంత్రిగా
మీరు మాకు ఆదుకుంటారని ఈ నియోజకవర్గంలో అందరికీ కూడా ఇల్లు ఇచ్చే అవకాశం కల్పిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం. కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే శీలన పెట్టి రాజకీయాలు మాట్లాడే టైం కాదు. ఏదైతే మనం మాట ఇచ్చామో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం మన ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి రుణమాఫీ చాలా మంది ఏదో ఒకరిద్దరు రాకపోవచ్చు, కానీ 2 లక్షల రుణమాఫీ ఉన్న వాళ్ళకి 2 లక్షల బాకీ ఉన్న వాళ్ళకి చాలా మందికి కూడా రుణమాఫీ వచ్చింది. ఇప్పుడు 3 ఎకరాల వరకు రైతు భరోసా, రైతు బంధు పడుతుంది. రేషన్ కార్డులు అందరికి వస్తాయి. ఇల్లు తల తాకట్టు పెట్టైనా సీనాలకు దండం పెట్టైనా మీకు ఇల్లు తెచ్చిస్తే మీకు ఏం బాధలేదని మనవి చేస్తూ లేదు ఇల్లు సీనాన్ని ఇస్తాడు, నేను దండం పెట్టి తీసుకొస్తాను, మీకు ఏం అభ్యంతరం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉత్తవత్తు కరెంటు ఇవన్నీ కూడా మీ రేషన్ కార్డులు ఈ నెల చివరికి వచ్చేస్తాయి. ఏదైతే ఈ రైతు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా ఈ 6,000 అవి కూడా పడతాయి. ఈ రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇవన్నీ కూడా నెల చివరకు పడతాయి. ఎక్కడ ఎవరి మాటలు వినాల్సిన అవసరం లేదమ్మా. ఇల్లు కూడా అందరికి వస్తాయి. చాలా మంచి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. మనందరికీ కూడా అన్ని వస్తాయని చెప్పి తెలియజేస్తూ పెద్దలు శ్రీరన్న గారు వారి బయట వేరే కార్యక్రమాలు ఉన్నాయి, ఉన్నప్పటికీ కూడా తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను. ఈ ప్రాంతానికి వచ్చినందుకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యకలాపాలపై మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఇన్ఛార్జి మున్సిపల్ కమిషనర్ డాక్టర్ పి శ్రీజతో కలిసి అధికారులతో సమీక్షించారు. పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ విధానం, ఖాళీ స్థలాలు, నీటి సరఫరా ప్రణాళిక, టౌన్ ప్లానింగ్, పన్ను వసూలు, ఫిర్యాదుల పరిష్కారం వంటి పలు అంశాలపై కలెక్టర్ చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు. రిలేటెడ్ ఇష్యూ ఆ మెనేజ్ ని మీరు ఎక్కడ వరకు తీసుకొచ్చారు, ఇక్కడ వరకు అయింది. న్యూ డంప్ యార్డ్ పొజిషన్స్ ఉన్నాయి సార్, డిఫరెంట్ వర్క్స్. అది సంబంధించి టార్గెట్ సెట్ చేసేది సార్. టౌన్ ప్లానింగ్ సెషన్స్ కంప్లీట్ వస్తుంది ఒక డివిజన్ నుంచి. అది కాఫీ వెండర్, స్ట్రీట్ వెండర్స్ ప్లేసెస్ చాలా ఇష్యూ అవుతుంది మేజర్గా. వీ నీడ్ టు నో స్టేటస్ ఆఫ్ సర్వే బికాస్ అగైన్ టైఫాయిడ్ on the road, which is CC road, the DRF which is present from municipal corporation, mostly near medical college and also the old toilet undi annu unnayi, but they are not untunar QR code avanni kuda adi malli EPH garu KMC garu cheptaru most lines మీరు కూడా మాట్లాడేసి ఈ ఎస్ఐలు ఇక్కడ వేసి మళ్ళీ చెత్త పడకుండా చేయమని చెప్పాం. లేదా కాల్ ఇట్ గవర్నమెంట్ ల్యాండ్ టు క్రియేట్ ఫియర్ ఇన్ పీపుల్ అని చెప్పడం జరిగింది చట్టం ప్రకారం. వార్డు వరకు నెక్స్ట్ వీక్ ఉంటాయనుకొని ఈరోజు షెడ్యూల్ చేయడం జరిగింది. ఎంసీ గారు అది మీరు అక్కడ 24/7 టాప్లో పెడితే ఒకటి దొరుకుతాడు, వాడు బక్కరా ఉంటాడు, వాడిని పట్టుకుని వాడికి పెట్టుకున్నవాడు. ఇంటి చెత్త, ఇంటి వేకెంట్ ల్యాండ్స్ కదా, వేకెంట్ ల్యాండ్ శానిటేషన్ ప్లస్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. ఇవన్నీ మీరు ఇలా సైకిల్ పెట్టారు కదా సూరజ్ గారు, మీకు వాట్ యూర్ గోయింగ్ టు డూ ఇస్ అందరికి డేటాని ఎంసీ గారు పెట్టు పిన్స్, ఈ పిన్స్ మీరు క్లీన్ చేసిన పిన్ని పెట్టుకుందాన్ని రీచెక్ చేస్తాం. ఎందుకు ఇంకోటి చేసినా వాడిని ఆపడానికి వీళ్ళు వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి. అండ్ ప్లాట్స్ ఆర్ గోయింగ్ టు బి ఐడెంటిఫైడ్ జియో ట్యాగ్ 50 sites కి వాళ్ళు గ్రీన్ పిన్స్ చేసుకొని మన దగ్గర రావడం జరుగుతుంది. ఎందుకు ఏంటి అర్థం చేస్తా, ఎందుకు అవ్వట్లేదు? ఎఫిషియన్సీలో ఉంది, ఎఫిషియన్సీలో ఉంది వివిధ కారణాల వల్ల. వన్ అడిషన్ సార్ మీరు చెప్తున్నప్పుడు పాటు 170 GBP per శానిటేషన్ యాక్షన్ ప్లాన్ ఇంటెన్సివ్ శానిటేషన్ చేస్తున్నాం మేము. క్లీన్ లేదు కదా అనుకొని వెళ్తారు మళ్ళీ కార్పొరేషన్. బ్రీఫ్ యువర్ టీమ్ టు నాట్ క్రియేట్ ఫిగర్స్. మాల్ వాడు ఉన్నాడు తీసుకోవాలి. ఐ డోంట్ అండర్స్టాండ్ ఇఫ్ వీఆర్ రన్నింగ్ మన హౌస్ ఆర్ కవర్డ్. వాట్సాప్ పేజ్ 80% క్లియరెన్స్ కట్టుకున్న తర్వాత ఎగ్జిస్టింగ్ డ్రైన్స్ కనెక్టివిటీ వచ్చిన ఆ జోన్ నుంచి తీసుకుంటారు. టోటల్ హండ్రెడ్ కానీ ఫేజ్ వైజ్ అయిన తర్వాత టెంపుల్ కలెక్షన్ చేంబర్లు ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాం.
తణుకు మండలం వేల్పూరు జి కృష్ణనందం పౌల్ట్రీస్ ను స్వయంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కోళ్ల షెడ్యూల్లోకి స్వయంగా వెళ్లి పరిశీలించిన జిల్లా కలెక్టర్ వైరస్ సోకిన కోళ్ల పూడ్చివేత ప్రక్రియపై ఆరా చేశారు. పూడ్చివేత ప్రక్రియకు 22 ఆర్ఆర్ టీంలలో 10 మంది పశు వైద్యులు, టెక్నీషియన్స్, ఇతర సిబ్బంది నియామకం, శాస్త్రీయ పద్ధతులు అత్యంత జాగ్రత్తగా పూడ్చివేత ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, 10 కిలోమీటర్ల పరిధిలోపు కోడి మాంసం, గుడ్లు అమ్మకాల నిషేధం, ఇతర ప్రాంతాల్లో బాగా ఉడికించిన కోడి మాంసం, గుడ్లు నిరభ్యంతరంగా వినియోగించుకోవచ్చు. కోళ్ల వైరస్ సోకిన ప్రాంతాల మినహా ఇతర ప్రదేశాల్లో నిరభ్యంతరంగా బాగా ఉడికించిన కోడి మాంసం, గుడ్లను వినియోగించుకోవచ్చని, వైరస్ కోళ్ల పూడ్చివేత ప్రక్రియ శాస్త్రీయ పద్ధతిలో కొనసాగుతుందని తణుకు మండలం వేల్పూరు గ్రామంలో జి కృష్ణానందం పౌల్ట్రీస్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోళ్ల షెడ్స్ లో ఆర్ఆర్టీ బృందాలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోళ్ల పూడ్చివేత పనులకు ఆరా తీశారు. ఎలా పూడ్చిపెడుతున్నారో, మీకు యాంటీవైరల్ డ్రగ్స్ ఇచ్చారని అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ వేల్పూరు కృష్ణానందం బర్డ్ పౌల్ట్రీ ఫామ్లో H5N1 ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా బర్డ్స్ ఎఫెక్ట్ అయ్యి డెత్ అవ్వడం జరిగింది. అక్కడ ఇన్స్టిట్యూట్లో కూడా భోపాల్ ఇన్స్టిట్యూట్లో కూడా ఇది బర్డ్ ఫ్లూ అని చెప్పి డిక్లేర్ అవ్వడంతో యాజ్ పర్ ద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ తగు చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. 21 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ రావడం జరిగింది. ప్రతి టీము ఒక డాక్టర్ ప్లస్ ఒక 5 అసిస్టెంట్స్ తోటి ఇక్కడ ఇంచుమించు 120 మంది డాక్టర్స్, టెక్నీషియన్స్ అంతా కూడా ఈ కల్లింగ్ ఆపరేషన్స్ కూడా రావడం జరిగింది. ఈ కల్లింగ్ ఆపరేషన్ అంతా కూడా యాజ్ పర్ ద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ డిఫైన్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫాలో అయ్యి చేయడం జరుగుతుంది. ఇక్కడైతే అవసరమైన లైమ్, బ్లీచ్, తర్వాత పిట్స్ తావడానికి జేసీపీసీ ఇవన్నీ కూడా లోకల్ మున్సిపల్ కమిషనర్స్, గ్రామ పంచాయతీ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత టౌన్లో కానీ ఇక్కడ కానీ అన్నీ కూడా బయోఫెన్సింగ్ అంతా పాటించడం జరుగుతుంది. ఇప్పుడు బర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఆ బర్డ్స్ని 1 కిలోమీటర్ రేడియస్లో ఉన్న బర్డ్స్ ఇప్పుడు 20,000 వరకు ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా కల్లింగ్ ఆపరేషన్ చేసి చంపివేయడం జరుగుతుంది. చంపివేసి వాటిని యాజ్ పర్ ప్రొసీజర్ పిట్స్లో పార్క్ పెట్టేస్తారు. లైమ్ బర్డ్స్ ఈ లేయర్స్ కింద వేసి ఆ పిట్స్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఫామ్స్లో ఖాళీ అయినాయో వితిన్ 1 కిలోమీటర్లో 5 ఫామ్స్ ఉన్నాయని చెప్పేసి ఉన్నాయండి. ఆ 5 ఫామ్స్లో కూడా బర్డ్స్ తీసేసిన తర్వాత కంప్లీట్ డిస్ఇన్ఫెక్టెంట్, ఫార్మాల్డిహైడ్, సోడియం హైపోక్లోరైడ్, పొటాషియం పర్మాంగనేట్ ఇవన్నీ కూడా డిస్ఇన్ఫెక్టెంట్స్ పెట్టి క్లీన్ చేయడం జరుగుతుంది. ఈవెన్ బర్డ్ ఫెదర్స్ కూడా లేకుండా ఫైర్ గన్స్ తోటి వాటిలన్నింటినీ కూడా క్లియర్ జరుగుతుంది. అట్లాగే విలేజెస్లో కూడా టౌన్లో అంతా కూడా శానిటేషన్ మెజర్స్ అన్నీ కూడా తీసుకుంటున్నాము. తర్వాత మెడికల్ అండ్ హెల్త్ నుంచి ర్యాపిడ్ టీమ్స్ అన్ని ఫామ్ చేసి టైం టు టైం సర్విలెన్స్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఎట్లా ఉన్నది అనేది తీసుకుంటున్నాము. అట్లాగే ఈ టీంలో పాల్గొన్న డాక్టర్స్ అందరికీ కూడా యాంటీవైరల్ డ్రగ్స్, ఓసల్టివైరల్ డ్రగ్స్ అన్నీ ఇవ్వడం కూడా జరిగింది. దట్ వీఆర్ టేకింగ్ నెసెసరీ కేర్. అండ్ పబ్లిక్ ముఖ్యంగా ఏంటంటే నథింగ్ టు వరీ దట్ ఎవ్రీవన్, ఆల్ ద గవర్నమెంట్ ఈస్ టేకింగ్ కంప్లీట్ కేర్. మనకి అక్కడి నుంచి కూడా టైం టు టైం ఇన్ఫార్మ్ గైడ్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. 1 కిలోమీటర్ రేడియస్లో ఉన్న పబ్లిక్ నుంచి ఏమైనా శాంపిల్స్ ఏమైనా తీసుకుంటారా మేడం? మనం అయితే కంటిన్యూస్గా టచ్లో ఉన్నామండి. ఎట్లా అంటే మన టీమ్స్ అంతా కూడా సర్వీలెన్స్ చేస్తూ ఉన్నాము. ఏదైనా ఈ ఇబ్బంది ఉన్నవారు ఏదైనా అంటే కూడా వాళ్ళకి మనము స్వాబ్స్ తీసుకుని టెస్టింగ్కి అది పంపించడం జరుగుతుంది. బట్ ఏజ్ ఆఫ్ నౌ ఏమి పాజిటివ్ కేసెస్ లేవు. దట్ వీఆర్ సిమ్టమాటిక్ కేసెస్ కూడా ఏమి లేవు. థ్యాంక్ యూ. క్యాంప్ ఆల్రెడీ జరుగుతుందండి. నిన్నటి నుంచి కూడా డోర్ టు డోర్ సర్వే జరుగుతుంది. ఇక్కడ 17 విలేజెస్లో 10 కిలోమీటర్స్ ఏరియాలో 17 ఫామ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సర్వీలెన్స్ దాంట్లోకి వస్తాయి. అక్కడేమి ఇష్యూస్ లేవు, కానీ జస్ట్ మనం వాచ్ చేస్తూ ఉన్నాము. తర్వాత తాడేపల్లిగూడెం సైడ్ బాదంపూడి ఎపి సెంటర్గా అయ్యి అక్కడ ఒక 11 విలేజెస్ ప్లస్ 8 విలేజెస్ 19 విలేజెస్ కూడా సర్వీలెన్స్లో పెట్టడం జరిగింది.
అక్కడ 1 కిలోమీటర్ బాదంపూడికి 1 కిలోమీటర్ పరిధిలో ఉన్న రామలక్ష్మి పౌల్ట్రీ ఫామ్లో ఉన్న 10,000 బర్డ్స్ కూడా కల్లింగ్కి ఆపరేషన్స్కి వెస్ట్ గోదావరి ఏలూరు జిల్లా నుంచి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వరకు కూడా ఎక్కడ చికెన్ ఎగ్ షాప్స్ ఉండకూడదు అని క్లోజ్ చేయాలని చెప్పేసాము. అక్కడ ఏరియాలో ఉన్న మన అంగన్వాడీ సెంటర్స్ కానీ స్కూల్స్లో కూడా పిల్లలకి ఎవరికి కూడా ఎగ్ అది సర్వ్ చేయొద్దని చెప్పాము. అయితే ఇక్కడైతే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఇక్కడైతే చేయకూడదు. బట్ మనకి ఎక్కడైతే కొంచెం బయట ఉన్నాయో అక్కడ ఉన్న బర్డ్స్ చికెన్ కానీ ఎగ్ కానీ కన్జ్యూమ్ చేయొచ్చు. ఎప్పుడైనా కానీ ఈ H5N1 వైరస్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా ఈ వైరస్ కుకింగ్ ప్రాసెస్లో 100 degrees వచ్చినప్పుడు అది చనిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇది తినడం ప్రాపర్గా కుక్ చేసి ఒక హెల్దీ పర్సన్ తినడం అనేది అబ్సల్యూట్లీ సేఫ్ ఇది. దాని గురించి ప్రజలు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే అసలు లేదు. బట్ దగ్గరలో ఉన్న మన 10 కిలోమీటర్ల రేడియస్ పరిధిలో ఉన్న వారంతా కూడా మన చికెన్ ఎగ్ అంతా కూడా షాప్స్ క్లోజ్ చేస్తే బయట వాళ్ళు కన్సూమ్ చేయొచ్చు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండల బీజేపీ అధ్యక్షుడిగా పొన్నంపల్లి చంద్రమౌళి ఎన్నికయ్యారు. గురువారం చాగలమర్రి పట్టణంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు సమక్షంలో పొన్నంపల్లి చంద్రమౌళిని మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. చంద్రమౌళి బీజేపీ నాయకులు కార్యకర్తల సమక్షంలో అభిరుచి మధుని ఘనంగా సన్మానించి సత్కరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు మాట్లాడుతూ బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాడని, అందుకోసమే చాగలమర్రి మండల అధ్యక్షుడిగా పొన్నంపల్లి చంద్రమౌళిని ఎన్నుకుని ప్రమాణ స్వీకారం చేయించామన్నారు. పొన్నంపల్లి చంద్రమౌళి మాట్లాడుతూ బీజేపీ ప్రవేశపెట్టిన పథకాలు అన్ని తక్షణమే ప్రజలకు అర్థమయ్యే విధంగా చేరవేస్తారని హామీ ఇచ్చారు. అదేవిధంగా బీజేపీ పార్టీని ప్రజల్లోకి మరింత బలోపేతంగా సమర్థవంతంగా చేరవేస్తానని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగన్న, బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రమౌళి, మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారత్ మాతాకి ఈరోజు ఆలగడ్డ నియోజకవర్గ స్థాయి మండల నాయకులతో మాట్లాడాలి, ఒక సమావేశం ఏర్పాటు చేయమని చెప్పి నిన్న చెప్తే అప్పటికప్పుడు మీరు అందుబాటులో ఉన్న అందరికీ సమాచారం ఇవ్వడం, ఈ సమావేశం ఏర్పాటు చేయడం, మరి ఇంత తక్కువ సమయంలో చంద్రబాబు గారు లింగన్న గారి సూచనతో ఏర్పాటు చేసినటువంటి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఒక సంస్థాగతమైన నిర్మాణం గురించి మాట్లాడుకోవాలి. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ దేశంలో పాలించడంతో పాటు ఈ రాష్ట్రంలో అధికారాన్ని భాగస్వామిగా కూటమి భాగంలో మనం కూడా ఉన్నందువల్ల మనం మరి ఊరికి ఏం చేద్దాం, మండలానికి ఏం చేద్దాం అని చర్చించుకోవడం, మీకు కూడా ఒక మార్గదర్శనం చేయడం ఈ సమావేశం ద్వారా జరుగుతుంది. అంతేకాకుండా సోదరులు చంద్రబాబు గారు చాలా అంశాలు వివరంగా మండల కమిటీల బాధ్యతలు అన్ని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది వచ్చారని తలుచుకుంటే భారతదేశ పార్లమెంటులో 2 ఎంపీలతో మొదలైన పార్టీ మనది. ఈరోజు దేశాన్ని పాలిస్తూ ఉన్నాం. దాదాపు 19 రాష్ట్రాల్లో మనం అధికారంలో ఉన్నాం. అలాగే ప్రతి సమావేశానికి సంఖ్య పెంచుకుంటూ వెళ్ళే పార్టీ మనది. రావడమే 100 మందితో మొదలైన పార్టీ కాదు. ఎక్కడ చూసినా కూడా ఇలాగే ఇంతకన్నా తక్కువ సంఖ్యతో మొదలై ఈరోజు 100,000 మందితో సమావేశాలు పెట్టుకునే స్థితికి వచ్చాం. అందులో భాగంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ ప్రతి గ్రామానికి వెళ్ళాలి, ప్రతి వార్డుల్లో కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి అనే లక్ష్యం పెట్టుకుని మనం మండల కమిటీలు ఏర్పాటు చేసుకుని మండలాధ్యక్షుల ద్వారా కమిటీలు కూడా మనం ఎలాగ చెప్పామంటే అన్ని సామాజిక వర్గాల నుంచి, క్రిస్టియన్ మైనారిటీ నుంచి, ముస్లిం మైనారిటీ నుంచి, ఎస్టీల నుంచి, ప్రతి మండలంలోని ప్రతి గ్రామం నుంచి కూడా ఒకరు మండల కమిటీలో ఉండేలాగా చూడాలని కోరడం జరిగింది. ఎందుకంటే ఈ ముఖ్య ఉద్దేశం మండల కమిటీలో ఆ రకంగా సామాజిక సమీకరణాలు కానీ ప్రతి గ్రామం నుంచి బాధ్యులు ఉండాలని కోరడంలో విషయం ఏంటంటే ఏదైనా సమస్య ఉంటే నేరుగా మన కుటుంబ సభ్యుల ద్వారా. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం బీజేపీ పార్టీ కన్వీనర్గా, మండల అధ్యక్షులుగా
పొన్నంపల్లి చంద్రమౌళి నేను జిల్లా పార్టీ పెద్దలు, పార్టీ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు అభిరుచి మదన్న గారు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగన్న గారు, మా మండల బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో అందరూ ఏకకంఠంగా నన్ను ఈ మండల పార్టీ అధ్యక్షులుగా, బీజేపీ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. నేను ఈ పదవిని ఆశించలేదు. పార్టీ పెద్దలు వారి యొక్క ఆజ్ఞ మేరకు, వారి యొక్క ఆశయం మేరకు నేను బీజేపీ పార్టీ తరఫున సభ్యత్వాలు చేసినందువలన, తర్వాత బీజేపీ పార్టీ కార్యకర్తలను బీజేపీ పార్టీ తరఫున సభ్యత్వాలు చేసి పార్టీ వైపు చురుగ్గా పాల్గొనేటట్లు చేసినందువలన నన్ను ఈ స్థానానికి ఎన్నుకోవడం జరిగింది. ఈ స్థానాన్ని నేను సమర్థవంతంగా నిర్వహిస్తానని నాకు నమ్మకం కలదు, ఒక విశ్వాసం కలదు. మా ఫాలోయర్సు, మా కార్యకర్తలు మాకు బలము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశయాల మేరకు, ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రగాఢంగా నమ్ముతూ నేను నా పరిజ్ఞానం మేరకు వెల్లడిస్తున్నాను. తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలు, సంక్షేమం, అభివృద్ధి దేశవ్యాప్తంగా దీదీప్యమానంగా ప్రతి రాష్ట్రంలో అమలు చేయబడుతున్నాయి. ఆ విధంగా అమలు చేయబడుతున్నటువంటి పథకాల ప్రభావమే, పథకాల యొక్క ఫలితమే ఇటీవల జరిగినటువంటి ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు. కాబట్టి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు విశ్వ గురువుగా భారత్ను చూడాలనేది ఆయన ఆశయము. ఆయన ఆశయం మేరకు వికసిత్ భారత్ 2047 ఆ లక్ష్య సాధనకు మనమంతా మోడీ గారికి వెన్నుదన్నుగా నిలబడి, మన మోడీ గారి ఆశయాలను, ఆయన లక్ష్యాలను అనుగుణంగా తీసుకొని మనం ఒక అంకిత భావంతో, ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో పనిచేయాలని చెప్పి మేమందరం కూడా కార్యకర్తలను పూనుకున్నాము. మండల అధ్యక్షునిగా నా దృష్టికి వచ్చినటువంటి సమస్యలను నేను ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వారి సమస్యలను రీజనబుల్గా ఉంటే ఖచ్చితంగా పరిష్కారం చేయిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి పార్టీ పదవి ఇచ్చిందనో, పార్టీ ఫ్యూచర్లో ఏవైనా పదవులు ఇస్తుందనో కాకుండా, పార్టీకి కట్టుబడి పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా, పార్టీ భావజాలానికి అనుగుణంగా, పార్టీ యొక్క శ్రేయస్సును మేము ఎల్లవెల్లా కోరుతూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను నేను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పి, అదేవిధంగా కార్యకర్తల ఆశీస్సులు, మన పార్టీ నాయకుల ఆశీస్సులు మాపై ఉండాలని చెప్పి, మా మండల కార్యకర్తలపై ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. కర్నూలు జిల్లా ఆదోని నల్లగేటు వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ స్థలంను పరిశీలన చేసిన రైల్వే అధికారులు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి సికింద్రాబాద్ జోనల్ మేనేజర్ కి వారం రోజుల క్రిందట వినతి పత్రం అందజేశారు. అందులో భాగంగా ఆదోని నల్లగేటు వద్ద రైల్వే అధికారులు, మున్సిపల్ అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు స్థలం పరిశీలన చేసి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుతామని రైల్వే అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్ రైల్వే తెలిపారు. త్వరితగతిన పనులు ప్రారంభించి చేయాలని ప్రజలు కోరుతున్నారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇన్ఛార్జి అలీ, ఏఈ భువన్ చంద్ర, రైల్వే అధికారులు, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ సిరాజ్ అహ్మద్, జూనియర్ ఇంజనీర్ తేజేశ్వర్ రెడ్డి, ఆర్ఎండ్బి అధికారులు డిఈ వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు, బీజేపీ పార్టీ నాయకులు నాగరాజ్ గౌడ్ పాల్గొన్నారు. ఆదోని ఎమ్మెల్యే గారు ఒక రిప్రజెంటేషన్ జీఎం గారికి, సౌత్ సెంట్రల్ జీఎం గారికి ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి మనకు ఇక్కడ 197 ఆర్యుబి ప్రపోజల్ కోసము మన ఎమ్మెల్యే గారు, ఆదోని ఎమ్మెల్యే గారు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మనం ఇక్కడ వచ్చాం. ఇక్కడ ఫీజిబిలిటీ ఉందా లేదా, మనం చేయగలుగుతామా చేయలేమా
అనే కాన్సెప్ట్లో ఇక్కడ రావడం జరిగింది. నేను అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఆదోనిలో పనిచేస్తున్నాను, సౌత్ సెంట్రల్ రైల్వే. దీనికోసం ఇక్కడ వచ్చిన తర్వాత అందరము వచ్చాము. వచ్చిన తర్వాత టోటల్గా ఇక్కడ మనకు ఫీజిబిలిటీ ఉందా లేదా అనేది మనం చెక్ చేసాం. చెక్ చేస్తే కొన్ని చిన్న చిన్న ఆబ్లిగేటరీ పాయింట్స్ మనకి దొరికినాయి. దాన్ని బట్టి మనం ఏం చేస్తాము అంటే ఈ లోకల్ పీపుల్ తోటి మనం మాట్లాడి డిస్కషన్ చేసి ఏమన్నా హడ్డిల్స్ ఉంటే దాన్ని మనం క్లియర్ చేసేసి మనం ఏది అనుకున్నామో ఆ విధంగానే ఇక్కడ ఆర్యూబీ కట్టడానికి చాలా పాసిబిలిటీస్ ఉంది కాబట్టి చిన్న చిన్న మనకి అవరోధాలు ఉన్నాయి కాబట్టి దాన్ని అవరోధాలని మనం తీసేసుకొని ఒక ఆర్యూబీ కట్టగలిగితే మనకు ఒక మంచిగా అందరికీ ఇక్కడ జనాలకి ఇక్కడ ఉన్న ప్రజలకి చాలా బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి నా అభిప్రాయం. రాబోయే రోజుల్లో ఒక 2-3 రోజుల్లో ఒక టోపోగ్రఫీ అని చెప్పేసి మాకు సర్వే చేస్తాం. సర్వే చేసిన తర్వాత ఆ సర్వే బట్టి మనకి ఎంత విడ్త్ కావాలి, ఎంత హైట్ కావాలి, ఎక్కడ డ్రైనేజ్ కట్టాలి అనేది టోటల్గా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మనం త్వరలోనే మనము ఆదోని ఎమ్మెల్యే గారు ఏమి అనుకున్నారో ఆ విధంగానే ఇక్కడ మనం కట్టడానికి ఒక ప్రపోజల్ని తీసుకుని వస్తున్నాము. ఇక్కడ ఎలాంటి బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ ఎలాంటి వెహికల్స్ ప్రయాణించగలవు సార్? అంటే ఎలాంటి సార్? అంటే వెహికల్స్ సార్, అంటే మన లారీ, బస్సు, తర్వాత కారు వరకు లిమిటెడ్? ఓన్లీ మనకి ఇక్కడ హెవీ వెహికల్స్ కాకుండా లైట్ వెహికల్స్, 2 వీలర్ అండ్ 4 వీలర్స్ అంటే కార్స్, ఆటోస్, ఇలాంటి చిన్న వెహికల్స్, లైట్ వెహికల్స్ మటుకు పోవడానికి పాసిబిలిటీ ఉంది. హెవీ వెహికల్స్ పోవడానికి పాసిబిలిటీ లేదు. కాబట్టి ఇక్కడ విడ్త్ మరియు హైట్ అనేది తక్కువ ఉంది. కాబట్టి ఆ విధంగానే దీన్ని ప్లాన్ చేసుకుంటున్నాము. ఉన్న దాంట్లోనే ప్లాన్ చేసేసి ఒక మంచి ప్రాజెక్ట్ని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడున్న ప్రజలకి చాలా బెనిఫిట్ అవుతుంది అని చెప్పి నా నమ్మకం. గుడ్ నేమ్ సార్? నా పేరు సిరాజ్ అహ్మద్. మున్సిపాలిటీ ఇంజనీర్లు అందరూ కూడా ఈ అండర్ రైల్వే పాస్ వేసే విషయంలో ఎంతవరకు సాధ్యాసాధ్యాలు అని ఈరోజు పరిశీలించడం జరిగింది. ఆ పరిశీలనలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి విషయాలను కూడా అంతా చర్చించుకొని ఫైనల్ డ్రాఫ్ట్ మనము గీసి దీన్ని మళ్ళీ ఫైనల్గా ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అండర్ పాస్ వేసేందుకు స్థానిక శాసనసభ్యులు కంకణం కట్టుకున్నారు. అదేవిధంగా సంబంధించిన అధికారులందరూ కూడా కోఆర్డినేషన్ చేసి ఈ యొక్క పనులు పూర్తి అయ్యే విధంగా ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. కాబట్టి దీంట్లో 10 మందికి ఇబ్బంది అయితే 1000 మందికి లాభం పొందుతుందంటే కొంతమంది త్యాగాలు చేసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టులో ఒక 10 మందికి 20 మందికి ఇబ్బంది అయ్యేటువంటి విషయాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేసి, ఇది దాదాపు దశాబ్దాల కాలం నుంచి ఈ యొక్క డిమాండ్ ఉంది. కాబట్టి అందరూ కూడా పట్టణ ప్రజల యొక్క ఆకాంక్ష, కోరిక మేరకు త్యాగాలు చేయడానికి కొంతమంది కూడా ముందుకు రావాలి. త్యాగాలు చేస్తేనే మనకు మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రైల్వే అండర్ పాస్ కోసము అందరూ కూడా సహకరించి ఎమ్మెల్యే గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రజలకు ప్రధాన సమస్య ఈ పాస్, అండర్వే పాస్ కోసం అందరూ సహకరిస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ పనులు త్వరిత. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కొనిజర్ల మండలం కొండవనమాల గ్రామంలో శ్రీ బాలాజీ ఫౌండేషన్ మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే రామదాస్ నాయక్. కర్నూలు జిల్లా ఆదోని నల్లగేటు వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ స్థలంను పరిశీలన చేసిన రైల్వే అధికారులు. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి. తణుకు మండలం వేల్పూరు జె కృష్ణనందం పౌల్ట్రీస్ ను స్వయంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.